ప్రసాదం ఇచ్చేటప్పుడు ఎవరు కదలకుండా అంటే ఎవరికి చూడకుండా ఒక చాటు వేసి లోపల ప్రసాదం పెడుతున్నప్పుడు రెండోసారి గంట కొడతారు దేవాలయాల్లో. దానికి గల ఆంతర్యం ఏంటంటే, ప్రసాదం తినేటప్పుడు ఎక్కడైనా మన ఇంట్లో కూడా అన్నం వండిన తర్వాత అంటే ఆధ్యాత్మిక పరంగా అన్నం వండిన తర్వాత కానీ అన్నంలో మనం కంచంలో భోజనం పెట్టుకున్నప్పుడు చుట్టూ మనకి కొన్ని తెలియని శక్తులు చుట్టూ పరిభ్రమిస్తూ ఉంటాయి. పరిభ్రమించి ఆ అన్నంలో ఉన్న శక్తిని, ఆ ఆహారంలో ఉన్న శక్తిని తము లాక్కుంటాయి. ఓకే. ఎప్పుడైతే అవి లాగేసుకున్నాయో మన ఇళ్లలో జనరల్గా అంతగా పట్టించుకోము. అందుకే అది నిస్సారం అయిపోయి దానివల్ల మనకి శక్తి లేకుండా అయిపోతుంది. ఇది మన ఇంట్లో జరిగేది. అది స్వామివారికి పెట్టేటప్పుడు కూడా ఎవరి దృష్టి తగలకుండాను, చెడుగు ఏవి ఆవాహన చెయ్యకుండా అంటే రాకుండా ఉండడం కోసము అది దేవుడికి మాత్రమే తెలిసేలాగా గంట కొడతారు. అయితే బయట మనం నుంచున్న భక్తులము హారతిస్తున్నప్పుడు మనం కూడా గంట కొడతాము. కొన్ని దేవాలయాల్లో కొంతమంది గంటలు కొడుతుంటారు. అయితే ఆ గంట కొట్టడంలో, ఆ గంటా నాదంలో మనకి ఓం అనే శబ్దం వస్తుంది. ఆ ఓం అనే శబ్దము బయట నుంచున్న భక్తుల్లో ఎక్కడైనా పాజిటివ్ అంటే నెగిటివ్ వైబ్రేషన్స్ పోయి పాజిటివ్ వైబ్రేషన్స్ ఉంటాయి అన్న ఉద్దేశంతో మనం గంట కొడతాము. అది ఒక ఆంతర్యము.